అందరికీ నమస్కారములు. పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా మేము కరీంనగర్ సివిల్ హాస్పిటల్లో ఒక దాదాపు 300 పైన రోగులకు సయ్యద్ మఖ్దూమ్ అలీ రజియా సుల్తానా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ చేస్తున్నాము. ముందుగా సయ్యద్ మఖ్దూమ్ అలీ రజియా సుల్తానా చారిటబుల్ గురించి మేము వివరిస్తాను. సయ్యద్ మఖ్దూమ్ అలీ మా నాన్న. మేము ఇక్కడ ఉన్నాము, అన్నదమ్ములము, పక్క చెల్లెళ్ళము, అందరం కలిసి ఇక్కడ చేస్తున్నాం. మా నాన్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్గా ప్రభుత్వ ఉద్యోగి రిటైర్డ్ అయ్యి 1999లో మరణించారు. మా తల్లి రజియా సుల్తానా హౌస్ వైఫ్ 2004లో చనిపోయినారు. అయితే మేమందరం కలిసి అమ్మ నాన్న పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రజాసేవా కార్యక్రమం చేద్దామనే ఉద్దేశంతో ఈ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని మేము ప్రజాసేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే మా నాన్న మా తల్లిదండ్రులు జీవించినప్పుడు వాళ్ళు కూడా ప్రజాసేవ కార్యక్రమాలు ఎన్నో చేసినారు. వాళ్ళ స్ఫూర్తి, వాళ్ళ ప్రేరణ తీసుకొని మేము కూడా చేయాలని మేము చేస్తున్నాము. ఈ ట్రస్ట్ బయటి వారి నుంచి అంటే ఇతరుల నుంచి ఫండ్ సేకరించదు. మా సొంత పైసలు అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరం కలిసి తమ స్థాయిని బట్టి, తమ స్తోమతను బట్టి డబ్బులు జమ చేసుకొని మేము ఈ ప్రజాసేవ కార్యక్రమం చేస్తుంటాం. గతంలో కూడా మేము కరోనా సమయంలో కూడా నిరుపేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అంటే బియ్యం కావచ్చు, నూనె కావచ్చు, ఎటువంటి వస్తువులు మనం పంపిణీ చేసినాం. గత ఏడాది కూడా మనం ఇక్కడ హౌసింగ్ బోర్డ్, కరీంనగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో వృద్ధాశ్రమంలో నిత్యావసర వస్తువులు, ఫ్రూట్స్ మేము పంపిణీ చేసినాం. దేవుని శక్తి మనకి ఇస్తే ఇంకా మేము రాబోయే రోజులలో ఇంకా పెద్ద ఎత్తున మేము చేసినాము. ఎందుకంటే మిత్రులారా, మనం సమాజంలో చూస్తున్నాం ఈ రోజులలో మత విద్వేషాలని, కుల విద్వేషాలని, సమాజంలో ప్రేమ అనురాగం తగ్గిపోతుంది, కనబడతలేదు. అది వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వాలి. ఎందుకంటే మానవుడు జీవితం ఒక చిన్న జీవితం, ఏం తీసుకోపోరు. చచ్చిపోతే వట్టి చేతులతో వచ్చినాం, వట్టి చేతుల్లో పోతాం. మనం చూసినాం కరోనాలో ఎందరో మా తోటి ఉన్న జీవులు ఎందరో చనిపోయారు. మేము బతికిపోయబడ్డాం దేవుని దయ వల్ల. కాబట్టి మేము కూడా పేద ప్రజలకు చూడాలి. మనము ఈరోజు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో కొందరు ప్రజాసేవ సంఘాలు కావచ్చు, ప్రజాసేవ కార్యకర్తలు కావచ్చు, మానసిక రోగులకు స్నానం కూడా చేపిస్తారు, వాళ్లకు క్లీన్ చేపిస్తారు, ఎన్నో రకాలుగా సేవలు చేస్తారు. వాళ్ళకు మా తరపు నుంచి నమస్కరించి సెల్యూట్ చేస్తున్నాం. ఎందుకంటే అది ఒక ప్రజాసేవ, అంటే రియల్ ప్రజాసేవ, నిస్వార్థంగా, స్వార్థం లేని మానవత్వ నిదర్శనం అది. అసలు ప్రభుత్వం కూడా ప్రోత్సాహం చేయాలి ప్రభుత్వాలు కూడా. మరొకరు ఏంటంటే వీళ్ళు చేస్తారు, ప్రచారం చేసుకుంటారు. ఖచ్చితంగా చేయాలి ప్రచారం చేయకుంటే రాబోయే తరాలకు ఎట్లా చేస్తుంది? ఒక చెడును మనం ప్రచారం వైరల్ చేస్తాం, సమాజంలో ఇంకా చెడు పెరగాలని చేస్తాం కావచ్చు, అది చూసి నేర్చుకుంటారు. కానీ ఒక మంచిని చేయం. మేము మంచిని చేయాలి. ఎవరైనా మంచి పని చేస్తే దానికి ప్రచారం చేయాలి, అప్పుడే వేరేళ్లకు తెలుస్తుంది. ఎందుకంటే మానవ జీవి యొక్క లక్షణం ఏంటిది? ఇతరుల జీవులను చూసి నేర్చుకుంటాడు మానవుడు. అది మానవునికి జీవనం ఒక లక్షణం, ఒక మానవ జీవి. కాబట్టి మనం కూడా మానవ జీవులుగా పుట్టినాం. మన సమాజం ఎన్నో జీవులు ఉన్నాయి ప్రపంచంలో, లోకంలో. దాంట్లో మనం ఒక మంచి జీవిగా పుట్టినందుకు మేము వాళ్లకు, మాకన్నా బలహీనంగా ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా మనం సహాయం చేయాలి. చేయకుంటే మనము ఒక మానవ ధర్మం కాదన్నట్టు మనం భావన మాది. ఇంకా రాబోయే రోజులలో మేము ఇంకా చేస్తాం. మా పిల్లలు కూడా ఈ స్ఫూర్తిని తీసుకోవాలి, ప్రేరణ తీసుకోవాలి. ఇంకా ముందు వచ్చే తరాలు కూడా చేయాలని మేము ఆశిస్తున్నాం, చేస్తారు కూడా మేము భావిస్తున్నాం. ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ చూడండి మీరు, మొత్తం రోగులే, నిరుపేద రోగులే. వాళ్లకు ఆర్థికంగా ఒక చిన్న సహాయం చేసినట్టు ఒక ప్రయత్నం మాది. ఎందుకంటే వాళ్ళు చిన్న ఊర్ల నుండి, చిన్న వాళ్ళ నుండి ఇక్కడ సివిల్ హాస్పిటల్ వచ్చే వారందరూ నిరుపేద కుటుంబాలే. మిత్రులారా, ఒక కార్యక్రమం చేయాలంటే నిజంగా సమయం ఇవ్వాలి, డబ్బు పెట్టాలి, సేవ చేయాలి.
అది ఖచ్చితంగా అప్పుడే నిస్వార్థంగా అది సేవ చేసినట్టయితుంది. కొందరు ఏంటంటే డబ్బున్న వాళ్ళు డబ్బు ఇచ్చేస్తారు, చేతులు దుప్పుకుంటారు. కానీ ఇక్కడ పేషెంట్లతోని వాళ్ళ బాధలు వినాలి, వాళ్ళతోని కూర్చుండాలి, సమయం గడపాలి. అప్పుడే ప్రజాసేవ అని దానికి అర్థమవుతుంది. ఇంకా ఏమైనా మీకు సూచనలు సలహాలు ఉంటే కూడా మాకు తెలియజేయండి. మేము రాబోయే రోజులలో ఇంకా చేస్తాం ఇటువంటి కార్యక్రమాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.